నమస్కారం. మనం చాలా వేగంగా కదిలే ప్రపంచంలో ఉన్నాం కదా! అన్నీ వెంటనే జరిగిపోవాలి. ఒక సందేశం పంపితే సెకండ్లలో సమాధానం రావాలి. ఒక సమస్య వస్తే అప్పటికప్పుడు పరిష్కారం కావాలి. ఈ వేగం మనకు సౌకర్యంగానే అనిపిస్తుంది. నిజమే. కానీ ఆ హడావిడిలో మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఆగడానికే ఎక్కువ ధైర్యం కావాలి. ఏదో ఒకటి చేయడం కంటే ఏమీ చెయ్యకుండా ఉండటానికే. ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచన చుట్టూ లోతైన విశ్లేషణ చేద్దాం. మన చర్చకు ఆధారం ద సావరెన్ ఆర్ట్ ఆఫ్ పేషెంట్ పవర్ అనే మూలం నుండి తీసుకున్న ఒక అద్భుతమైన కథ. ఈ కథ ద్వారా ఆధిపత్యానికి సహనానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే సాధారణంగా శక్తి అంటే ప్రదర్శన అనుకుంటాం. పెద్ద సైన్యం, పదునైన మాటలు, వేగవంతమైన నిర్ణయాలు, వీటినే శక్తికి కొలమానాలుగా చూస్తాం కదా. కాని నిజమైన నిలబడే శక్తి అది ప్రదర్శనలో ఉండదు, నిగ్రహంలో ఉంటుంది. సరైన సమయం కోసం వేచిచూసే నేర్పులోనే దాగి ఉంటుంది. ఇది కేవలం పాతకాలపు రాజులకే కాదు, ఈరోజు మనందరికీ వర్తిస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, ఈ కథ ఒక యువరాజుతో మొదలవుతుంది. చాలా చిన్న వయసు, అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తిగా నిరూపించుకోవాలి. ప్రజలు, మంత్రులు, సైన్యం అందరి నమ్మకాన్ని గెలుచుకోవాలని ఒక రకమైన తపనలో ఉన్నాడు. వయసులో అది సహజం. చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా అతను బలహీనుడనే ఒక అపోహ ఉంది. రాజకీయాల్లో ఇలాంటి అపోహే ఒక అవకాశంగా మారుతుంది అవతల వాళ్లకి. అవును, సరిగ్గా అదే జరిగింది. ఆ యువరాజు అనుభవం లేనివాడని, బలహీనుడని అంచనా వేసిన ఒక పొరుగురాజు అతన్ని రెచ్చగొట్టాలని చూశాడు. ఒక బహిరంగ సభలో అందరి ముందు ఆ పోటీదారుడైన రాజు ఈ యువరాజును చాలా తీవ్రంగా అవమానించాడు. ఇది వ్యక్తిగత అవమానం కాదు, ఒక రాజ్యాన్ని, దాని గౌరవాన్ని కించపరిచినట్లు. సభలో ఉన్నవాళ్లంతా నిశ్శబ్దమైపోయారు. అందరి కళ్ళు యువరాజువైపే ఉన్నాయి. ఆ క్షణం ఊహించుకోండి. అందరూ, మంత్రులు, సేనాధిపతులు అందరూ ఏదో ఒక ప్రతిస్పందన కోసం చూస్తున్నారు. యుద్ధం ప్రకటించాలి, లేదా కనీసం మాటలతోనైనా గట్టిగా సమాధానం చెప్పాలి. ఆ వాతావరణంలో ప్రతీకారం తీర్చుకోవాలనే కసి పెరిగిపోతోంది. నిజమే. ఇక్కడే అసలు నాయకుడి పరీక్ష మొదలవుతుంది. ఆ ఒత్తిడిలో అందర్నీ సంతృప్తిపరచడం చాలా సులభం. కాని ఆ యువరాజు ఊహించని పనిచేశాడు. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా యువరాజు ఏమీ మాట్లాడలేదు. అతని ముఖంలో కోపం లేదు, ఆందోళన లేదు, ప్రశాంతంగా, మౌనంగా ఉండిపోయాడు. సభ ముగిసింది. ఒకరోజు, 2 రోజులు, వారాలు గడుస్తున్నాయి. యువరాజు నుండి ఎలాంటి స్పందన లేదు. ఆ మౌనాన్ని ఆస్థానంలోని వాళ్ళు ఎలా అర్థం చేసుకునుంటారు? దాదాపు ఎప్పుడూ నాయకత్వంలో మౌనాన్ని బలహీనతగానే చూస్తారు. రాజు భయపడ్డాడు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, మన పరువు తీశాడు లాంటి మాటలు మొదలయ్యాయన్నమాట. అంటే ఆస్థానంలో గుసగుసలు మొదలయ్యాయన్నమాట. ఖచ్చితంగా. మంత్రులు వాళ్లలో వాళ్లే మాట్లాడుకోవడం, సైనికుల్లో అసహనం. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, కాని రాజు నుండి ఆజ్ఞ రావట్లేదు. అది మానసికంగా చాలా పెద్ద యుద్ధం. బయటి శత్రువుతో పోరాడటం కంటే లోపల మన సొంత వాళ్ల అంచనాలను, ఒత్తిళ్లను ఎదుర్కోవడం అది చాలా కష్టం. కాని అసలు విషయం వేరే ఉంది. అదే నాకు ఈ కథలో బాగా నచ్చిన అంశం. అతను మౌనంగా ఉన్నాడు అంటే ఊరికే కూర్చోలేదు. అతని మౌనం వెనక ఒక అద్భుతమైన వ్యూహం నడుస్తోంది. యువరాజు కేవలం వేచి ఉండటం లేదు, అతను గమనిస్తున్నాడు. గమనించడం, ఇది చాలా శక్తివంతమైన పదమిక్కడ. అంటే నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు. అవును. అతను ఏమి గమనిస్తున్నాడు? అతను శత్రురాజు తన మిత్రులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? వాళ్ల విధేయతలో ఏమైనా పగుళ్లున్నాయా? అతని నిర్ణయాలలో అహంకారం కనిపిస్తోందా, అసహనముందా? ఇవన్నీ సరిగ్గా అదే. గమనించడమనేది ఒక చురుకైన వ్యూహం, సమాచార సేకరణ. మనం తొందరపాట్లో ఉన్నప్పుడు మనకు కేవలం సంఘటన మాత్రమే కనిపిస్తుంది. కాని సహనంతో చూసినప్పుడు ఆ సంఘటన వెనుకున్న కారణాలు, నమూనాలు కనిపిస్తాయి. ఆ యువరాజు సరిగ్గా అదే చేస్తున్నాడు. అంటే ఆ శత్రువు రాజు యొక్క అహంకారమే అతనికి ఒక సమాచార వనరుగా మారింది. ఖచ్చితంగా. అతని కూటమిలో ఉన్న ఇతర రాజుల ముఖాల్లో విధేయత ఉందా లేక భయముందా? ఆ విధేయతలో ఉన్న చిన్న చిన్న పగుళ్లను అతను గమనించడం మొదలుపెట్టాడు. తొందరబడి యుద్ధానికి వెళితే ఆ కూటమి మొత్తం ఒకటిగా పోరాడుతుంది.
కాని సమయం ఇస్తే అహంకారం, అనుమానం వంటివి ఆ కూటమిని లోపలి నుండే బలహీనపరుస్తాయి. యువరాజు ఆ సమయాన్ని ఇస్తున్నాడు. వావ్! అంటే శత్రువు యొక్క బలహీనతలను వాటంతటవే బయటపడేలా చేస్తున్నాడు. అవును, అతని సహనం శత్రువుకు తప్పులు చేయడానికి అవకాశమిస్తోంది. కాలం ఒక భూతద్దం లాంటిది. చిన్న చిన్న పగుళ్లను కూడా అది పెద్దవిగా చేసి చూపిస్తుంది. ఆ యువరాజు ఆ భూతద్దాన్ని ఉపయోగిస్తున్నాడన్నమాట. ఇక కొన్ని నెలలు గడిచాయి. యువరాజు మౌనాన్ని అందరూ దాదాపు మర్చిపోయారు. సరిగ్గా అప్పుడు ఆ శత్రురాజ్యం తనంతట తానుగా కూలిపోవడం మొదలయింది. ఆ రాజు యొక్క దురాశ, అహంకారం అతని మిత్రులనే అతనికి శత్రువులుగా మార్చాయి. అంతర్గత కలహాలు. అతని సొంత ప్రజలే అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆ రాజ్యం చిన్నాభిన్నమైంది. అతను ఒక విజేతగా, ప్రతీకారంతో వెళ్లలేదు, ఒక మధ్యవర్తిగా అడుగుపెట్టాడు, శాంతిని స్థాపించడానికి. అప్పటికే బలహీనపడిన ఆ రాజ్యాన్ని రక్తపాతం లేకుండా చాలా సులభంగా తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అక్కడి ప్రజలకు స్థిరత్వాన్నిచ్చాడు. ఈ ముగింపు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రారంభంలో అతని మౌనాన్ని ఎగతాళి చేసిన ప్రజలే, అతని నిశ్శబ్దాన్ని బలహీనతగా చూసిన మంత్రులే ఇప్పుడతని వివేకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క కత్తి దూయకుండా కేవలం తన సహనంతో ఒక రాజ్యాన్ని ఎలా గెలవవచ్చో అతను చూపించాడు. అతని గౌరవం 100 రెట్లు పెరిగింది. నిజమే, అధికారం మరింత స్థిరపడింది. ఇత్తరే మూలంలో చెప్పిన ఒక అద్భుతమైన వాక్యం గుర్తుకొస్తోంది. పవర్ ఫేడ్స్, పేషెన్స్ కాంపౌండ్స్. అధికారం అది ఖర్చుపెట్టిన కొద్దీ తరిగిపోతోంది, కానీ సహనం అలా కాదు. ఇక్కడ కాంపౌండ్స్ అనే మాట చాలా శక్తివంతమైనది. అంటే చక్రవడ్డీలాగా కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. యువరాజు కొన్ని నెలలపాటు పెట్టిన పెట్టుబడి అతనికొక రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చింది. చాలామంది పాలకులు ఈ పాఠాన్ని ఎప్పటికీ నేర్చుకోలేరు. వాళ్లు తమ శక్తిని ప్రదర్శించాలనే ఆతృతలో దాన్ని త్వరగా కోల్పోతారు. ఈ చిన్న కథ మనకు ఎన్నో గొప్ప పాఠాలను నేర్పుతుంది. ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొదటిది, మౌనమంటే ఓటమి కాదు, అది ఒక వ్యూహం. స్పందించకపోవడమంటే మనం బలహీనులమని కాదు, మనం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని అర్థం. ఇది మన రోజువారీ జీవితంలో కూడా చాలా ముఖ్యం. ఆఫీస్లో ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే స్పందించాలనిపిస్తోంది. కానీ ఒక్క క్షణం ఆగి మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు ఆలోచించుకోవడానికి సమయం ఇస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక రెండోది, తొందరపాటు దాచిపెట్టే సత్యాలను సహనం వెలికితీస్తుంది. ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఆ యువరాజు వెంటనే యుద్ధానికి వెళ్ళి ఉంటే అతను ఖచ్చితంగా ఏం కోల్పోయేవాడు? అతను ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని కోల్పోయేవాడు. అదేంటంటే శత్రువు బయటకు కనిపించినంత బలవంతుడు కాదనే సత్యం. తొందరపడి ఉంటే అతను శత్రువు యొక్క ఐక్యంగా ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. కాని సహనం వహించడం వల్ల ఆ ఐక్యత ఒక భ్రమాని తెలుసుకున్నాడు. ఆ రాజు మిత్రువు నిజమైన విధేయతతో లేరని, కేవలం భయంతో ఉన్నారనే సత్యాన్ని గమనించగలిగాడు. ఈ పగుళ్ళు తొందరపాటులో ఎప్పటికీ కనిపించవు, అవి కాలంతో పాటే బయటపడతాయి. అంటే సహనం ఒక ఎక్స్రే లాంటిదన్నమాట. లోకల ఉన్నదాన్ని కూడా చూపిస్తుంది. అవును, అద్భుతమైన పోలిక అది. సమస్య యొక్క పైకి కనిపించని లోపలి నిర్మాణాన్ని కూడా చూపిస్తుంది. ఇక మూడవ చివరి పాఠం, వివేకవంతులకు కాలమే గొప్ప మిత్రుడు. తెలివైనవారు కాలంతో పోటీపడరు, కాలాన్ని తమ మిత్రుడిగా మార్చుకుంటారు. కాలం చాలా సమస్యలను తనంతట తానుగానే పరిష్కరిస్తుందని వాళ్లకు తెలుసు. అవును, యువరాజు కాలాన్ని తన పని చేయనిచ్చాడు. అతను కాలానికి శత్రువుగా కాకుండా భాగస్వామిగా మారాడు. శత్రువు యొక్క అహంకారం కాలంతో పోటీపడుతోంది, కాని యువరాజు వివేకం కాలంతో ప్రయాణిస్తోంది. చివరికి కాలంతో ప్రయాణించేవాళ్లే గెలుస్తారు. ఈ చర్చ మనకు ఎన్నో ఆలోచనల్ని ఈచింది. కేవలం రాజులు, రాజ్యాలకే కాదు, మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక కష్టమైన సంభాషణలో, ఒక క్లిష్టమైన వృత్తిపరమైన నిర్ణయంలో తక్షణమే స్పందించాలనే ఒత్తిడిని అధిగమించి కాస్త ఆగి గమనిస్తే మనకు మెరుగైన మార్గం కనిపించవచ్చు. ఈ సంభాషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మూలంలో నేరుగా లేనప్పటికీ దాని స్ఫూర్తితోనే అడుగుతున్నాను. ప్రతిదీ వేగంగా జరగాలని కోరుకునే ఈ ఆధునిక ప్రపంచంలో ఒక సమస్యకు వెంటనే స్పందించడంలో ఉన్న ఆకర్షణను కాదని, సరైన సమయం కోసం వేచి ఉండటంలో దాగి ఉన్న శక్తిని మనం ఎలా గుర్తించగలం?